దేవునికి మహిమ కలుగునుగాక. సరా మీరందరూ యూట్యూబ్ దగ్గరికి రండి. దేవుని వాక్యం విని ఆత్మీయంగా దీవెనలు పొందండి. ఈ దినము 106 కీర్తన 15 వచనం. వారు కోరినది ఆయన వారికిచ్చెను. He gave them what they asked. तब उसने उन्हें मुँह मांगा वर तो दिया. ప్రియులారా, దేవుడు మన కోరికలు తీర్చేవాడు. అయితే అనేకసార్లు మన తల్లిదండ్రులు మన అక్కర తీర్చలేరు. దేవుని మీద నా జీవితంలో అనేకసార్లు మా పిల్లల అక్కలు తీర్చారు. దేవుని మీద ఆధారపడి చెప్పేవాడిని. వాళ్ళు అలాగ ఆధారపడిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వాళ్ళకి సహాయం చేశాడు. అయితే మీ జీవితాల్లో కూడా అనేక రీతిలుగా మీ కోరికలు నెరవేర్చేవాడు. ఆయన మనకు తండ్రి. బిడ్డల యొక్క అక్కలు తీర్చేవాడు. ఫిలిప్పీ 4:6లో మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏ కష్టమున్నా, ఏ బాధ ఉన్నా దేవునికి చెప్పండి. దేవుని చెప్పితే దేవుడు కనికరిస్తాడు. అయితే దేవుని చెప్పకుండా మానద్దు. కీర్తన 81 వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితి. దేవుని మాట వినకపోతే కఠినత్వాన్ని తీసుకొస్తారు. కాబట్టి దేవుని కఠినత్వానికి గురి కావద్దండి. దేవుడు ప్రేమామయుడు. ఎందుకు నీవు పాపిష్టి పనులు చేసి దేవునికి కఠినత్వాన్ని తీసుకొస్తావు? యోహాను సువార్త 1 దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించేవాడు. ఎప్పుడు ఆయన అంగీకరిస్తే. దేవుని బిడ్డవయ్యావా? దేవుని బిడ్డ కాకుండా ఉన్నావా? 2 కొరింథీ 8లో మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. దేవునికి అప్పగించుకోండి. దైవ చిత్తానికి అప్పగించండి. ఏ సమస్య అయినా ఆయన పరిష్కారం చేస్తాడు. గలతీయులకు 1:4 క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇది దుష్టలోకమండి. దుష్టుడు చెలరేగుతున్నాడు. దేవుని పిల్లలను పాడు చేయాలి. దుష్టుని మాట వినద్దు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ శ్రమల్లోనే దేవునికి మొరపెట్టు. ఇరుకులో విశాలత దయచేసేవాడు. అలాంటి దేవుని మీద మనం ఆనుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలు కార్యాల నుండి విడుదల పొంది మీకు సన్నిహితంగా జీవించినట్టు మీరు వారిని పట్టుకొని నడిపించండి. కనికరించండి. ఏ దుష్టత్వములో ఉన్నారో దాని నుండి తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.